ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విఫలమైంది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం విఫలమైనట్టు ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే 3వ దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు ఇస్రో చైర్మన్ నారాయణన్. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 10:18 పిఎస్ఎల్వి C-62 నింగిలోకి దూసుకెళ్లింది. EOS-N1తో పాటు భారత్, యూకే, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా పిఎస్ఎల్వి C-62 మోసుకెళ్లింది. అయితే వీటిని కక్షలోకి ప్రవేశపెట్టే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి విఫలమైంది. 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఈ మిషన్ విజయవంతం అయి ఉంటే రక్షణ, పరిశోధన, సరిహద్దుల్లో నిఘా, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడే అవకాశం ఉండేది.